రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజల్లో ప్రజాప్రతినిధుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీసీ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. అయితే ముందు సర్పంచ్ ఎన్నికల లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇదే టైంలో బీసీ రిజర్వేషన్ల అమలు అంశం హాట్ టాపిక్గా మారింది. అయితే ముందు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా అనేది ఉత్కంఠగా మారింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఏ ఎన్నికలు ముందు నిర్వహించాలనే దానిపై క్లారిటీకి రాలేదని సమాచారం. బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేకంగా నియమించిన డెడికేషన్ కమిషన్ 1-2 రోజుల్లో రిజర్వేషన్ల అమలు రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర సర్కార్. ఈ 2-3 రోజుల్లో డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే వారం రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే మార్చి మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని, అందుకు సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేయాలని అధికారులకు సూచనప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లపై ఒక క్లారిటీ రావడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారంటూ మరో చర్చ జరుగుతోంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అభిప్రాయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందనే చర్చ ఉంది. ప్రభుత్వం ఆలోచన ఇలా ఉంటే ఎన్నికలు ఏవైనా సరే సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లలో ఉంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే జిల్లాకు 10 మంది అధికారులకు ఎన్నికల నిర్వహణపై ట్రైనింగ్ ఇచ్చింది ఎన్నికల సంఘం. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామ పంచాయతీలను ఎన్నికల జాబితా నుంచి తొలగించాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లపై ఈ నెల 12న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం.